నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. శని జయంతి సందర్భంగా దశరథ కృత శని స్తోత్రము వివరణగా మూడో పార్ట్గా చేస్తున్నానండి, తప్పకుండా చూడగలరు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీ మాత్రే నమః. ఓం శం శనేశ్వరాయ నమః. దశరథ కృత శని స్తోత్రము. శ్రీ గణేశాయ నమః, శ్రీ శనేశ్వరాయ నమః. దశరథ ఉవాచ నమః కృష్ణాయ నీలాయ నీలకంఠ నిభాయ చ నమో నీలమాయుఖాయ నీలోలాత్పల నీలాభయ చ. 1వ శ్లోకం అండి ఇది. భావము: నలుపు నీల వర్ణాలతో ప్రకాశించే నీలకంఠుని వలె గంభీర స్వరూపం కలిగిన శనిదేవునికి నమస్కారము. 2వ శ్లోకము: నమో నిర్మసహ దేహాయ దీర్ఘాశ్మహాశ్రు జఠాయ చ నమో విశాల నేత్రాయ శుష్కుందరాధరాయ చ. భావము: తపస్సు వల్ల కృషించిన శరీరము, పొడవైన గడ్డము, జటాలు, విశాల నేత్రాలు, కృశమైన ఊదరము కలిగిన శనిదేవునికి నమస్కారము. నమః పురుషగాత్రాయ స్థూలారోన్మహాయ నమో నమః. నమో నిత్యం క్షుధారథాయ ఆతృప్తాయ నమో నమః. 3వ శ్లోకము. భావము: కఠినమైన గాత్రము, ఘనమైన రోమాలు కలిగినవాడ, ఎప్పుడూ కర్మఫలాన్ని ప్రసాదించడంలో అప్రమత్తంగా ఉండే శనిదేవ, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారము. 4వ శ్లోకము. నమో దీర్ఘాయ కాలాయ కాలదృష్టాయ నిభాయ చ నమస్తే క్రోధరూపాయ దుర్నిరీక్షాయతే నమః. భావము: కాలస్వరూపుడైన వాడ, కాలద్రష్ట వలె భయంకరమైన వాడ, క్రోధరూపుడా, సులభంగా చూడలేనంత ఉగ్రస్వరూపుడా, నీకు నమస్కారము. 5వ శ్లోకము. నమో ఘోరాయ వీరాయ భీషణాయ కరాలినే నమస్తే సర్వభక్షాయ వాలిముఖ నమోస్తుతే. భావము: ఘోరస్వరూపుడా, వీరుడా, భీషణుడా, కరాల ముఖుడా, సమస్త కర్మఫలాలను అనుభవింపచేసే శక్తి కలిగిన వాడ, నీకు నమస్కారము. 6వ శ్లోకము. సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభాయ దయినే అధోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే. భావము: ఓ సూర్యపుత్రుడా, భాస్కరుని కుమారుడా, కిందికి దృష్టి కలిగిన వాడా, ప్రళయాగ్ని వలె తీవ్రమైన శక్తి కలిగిన వాడా, నీకు నమస్కారము. 7వ శ్లోకము. నమః కాలాది రూపాయ కృతాంతాయ నమో నమః. నమో మందగతే తుభ్యం నిత్యభయ నమోస్తుతే. భావము: కాలస్వరూపుడా, కృత్యంత స్వరూపుడా, మెల్లగా సంచరించేవాడ, కర్మఫలాలను స్థిరంగా ప్రసాదించే శనిదేవ, నీకు నమస్కారము. 8వ శ్లోకం. తపాస జ్వాలదేహాయ నిత్యం యోగరతాయ చ జ్ఞానచక్షురున్మహస్తేస్తు కశ్యపాత్మా జస్సునావే. భావము: తపస్సుతో జ్వలించే దేహం కలిగిన వాడా, ఎల్లప్పుడూ యోగంలో నిమగ్నుడవాడ, జ్ఞానదృష్టి కలిగిన వాడ, కశ్యప మహర్షి వంశస్థుడైన సూర్యుని కుమారుడ, నీకు నమస్కారం. మాయేవం స్తుయా మనస్తుహం స్వామో భవ శనేశ్వర తుష్టో తదాసి రాజ్యం చ రుష్ణో హరాసి తదానం. 9వ శ్లోకం. భావము: ఓం శనేశ్వర, నేను ఈ విధంగా నిన్ను స్తుతిస్తున్నాను. నాపై సౌమ్యుడైవై ప్రసన్నుడవు. నీవు సంతోషిస్తే రాజ్యాన్ని కూడా ఇస్తావు, కోపిస్తే ధనాన్ని అధికారాన్ని కూడా తొలగిస్తావు. దేవసుర మనుష్యస్స సిద్ధ విద్యధరో రగః త్వయః లోకాతీత సరో దైన్యమాశు వ్రజంతి తే. 10వ శ్లోకం. భావము: ఓ సౌరి, దేవతలు, అసురులు, మనుషులు, సిద్ధులు, విద్యాధారులు, నాగులు నీ దృష్టి పడితే త్వరగా దైన్యస్థితికి చేరుతారు. 11వ శ్లోకం. బ్రహ్మశక్రో హిమాచేవ మునహాయ సప్తసాగర రాజభ్రష్ట పతాంతిత తవ దృష్టోవ లోకిత. భావము: బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, మునులు, మహాశక్తులు కూడా నీ దృష్టికి లోనైతే తమ స్థితి నుండి కదిలిపోతారు. నీ ప్రభావం అంతటి గంభీరమైనది. 12వ శ్లోకం. దేశశ్చ నగర గ్రామ ద్వీపశ్చ గిరియస్తాస్త త్వయోలా లోకిత సర్వేష నాశమాయంతి మూలోత. భావము: దేశాలు, నగరాలు, గ్రామాలు, ద్వీపాలు, పర్వతాలు కూడా నీ కంటిన దృష్టికి లోనైతే మూలంతో సహా నాశనానికి చేరుతాయి. ఓం శం శనేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కంటిన్యూషన్ రేపటి
లో రేపటి వీడియోలో కూడా ఉంటుందండి, తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. హైప్ ఇవ్వడము మర్చిపోకండి, తప్పకుండా హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.